తన మనసు నేను చూడగలను. యానీ దంపతులకు పెళ్లి కానుక ఈ పాట. తనలో ఉండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా నీకు? ఇంత జరిగినా కూడా ప్రభువు దగ్గర ఒక్కసారి కూడా తను కంప్లైంట్ చేయడం నేను చూడలేదు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ ఆ ప్రభువు చెయ్యి వదిలిపెట్టడు. ఎస్ఐ టెస్ట్లో తను పాస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. కారణం తనకొక లక్ష్యం ఉంది. మీరు తనని చూసి గర్వపడే రోజు రావాలి అని. ఈ రోజు ఒక స్పెషల్ డే. మనందరికీ నచ్చిన ఆర్జే ఏంజెల్ పుట్టినరోజు. ఈ రోజు అన్ని ప్రోగ్రామ్స్ ని ఏంజెల్ కోసం డెడికేట్ చేస్తున్నాను. ఆర్జే ఏంజెల్ బర్త్డే విషెస్ ఈ రోజు మొత్తం మాకు తెలియచేయచ్చు. ఎవరిని వెతుకుతున్నావు మేరీ కుట్టి? పిల్లలందరూ ఎఫ్ఎం స్టేషన్లో ఉన్నారు. వాళ్లే ఈ కోరస్ పాడారు. కొత్త జన్మలో మేరీ కుట్టి మొదటి పుట్టినరోజు ఈ విధంగా ఉండాలని మేం కోరుకున్నాం. ఏంటి, నీకేమైనా అభ్యంతరమా? అయితే పిల్లలకు తెలిసిపోయిందా నేనే ఆర్జే ఏంజెల్ అని? తెలియనివ్వు, కొంచెం కొంచెంగా అందరూ తెలుసుకోనివ్వు. దాచిపెట్టడానికి ఇదేమీ దారుణమైన పని కాదు కదా. ఏదేమైనా ఇది పెద్ద సర్ప్రైజ్ ఫాదర్. We are so happy to have you in our life, Angel auntie. ఏంజెల్ కి నా శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఏంజెల్. వి లవ్ యూ ఏంజెల్. ఏంజెల్ కి జన్మదిన శుభాకాంక్షలు. అయితే మర్చిపోకండి, ఆర్జే ఏంజెల్ కి బర్త్డే విషెస్ చెప్పండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0486229659. ఒక ఊరంతా నిన్ను మెచ్చుకుంటోంది. నీ పుట్టినరోజు పండక్కి ఇంతకంటే గొప్ప బహుమానం ఇంకే ఉంటుంది? హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజు ట్రీట్ ఏమీ లేదా? సార్ మీరేంటి ఇక్కడ? ఏదో ఫంక్షన్కి వచ్చారా? నేను ఫాదర్ పిలుస్తాను, రూమ్లో కూర్చోండి. ఏం అక్కర్లేదు, నేను నిన్ను చూడ్డానికే ఇక్కడికి వచ్చాను. 27వ ఏట మొదటి బర్త్డే జరుపుకునే అమ్మాయి మీరు. ఇది నా తరఫు నుండి ఒక చిన్న బర్త్డే ప్రెసెంట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ఇదొక కాంట్రవర్షియల్ కేసు కావడం వల్ల స్వయంగా నేనే వచ్చి డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మీ ఎస్ఐ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ అండ్ ఎ బ్యాడ్ న్యూస్. ముందుగా దేన్ని చెప్పాలి? గుడ్ న్యూస్ ఈస్ మీరు పాస్ అయ్యారు. బ్యాడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్ నాకే. రిటర్న్ టెస్ట్లో 40 మార్కుల కంటే ఎక్కువ వస్తాయన్న మీ కాన్ఫిడెన్స్, అది అహంకారం అని నేనేగా అన్నాను. అహంకారం మగాళ్లకే కాదు, అది ఒక స్త్రీకి అలంకారం. యు హ్యావ్ స్కోర్డ్ 57 మార్క్స్. కంగ్రాట్స్. ఇక మీరు ధైర్యంగా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈరోజు మనమందరం ఎంతో గర్వపడే రోజు. ఈ రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ సెలక్షన్కి ఒక మగవాడు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. అది ట్రాన్స్జెండర్ అనే పేరుతో మనమందరం వెలివేసిన మేరీ కుట్టి కావడం మన దేశమంతా గర్వించదగిన విషయం. అకుంఠిత దీక్షతో, ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే మనకు ఏది అసాధ్యం కాదు అని
మేరీ కుట్టి మనకు తెలియజేసింది. ఆ పోలీసే వచ్చిందంటే మీకు ఊరే వెళ్ళి నీ పని చూసుకోవా. వచ్చాడు పెద్ద చెప్పడానికి. వారిని ప్రజలు చిన్న చూపు చూడకుండా గౌరవించాలని కోరుకుంటున్నాను.